తెలంగాణ వ్యాప్తంగా నిన్న కురిసిన అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్, ఉమ్మడి నల్లగొండ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేల కొరిగాయి. యాదాద్రి జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేస్తుంది. వరి పంట నేల కొరిగింది. మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటలు ఎక్కడికక్కడ కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట నేల కొరగడంతో వడగళ్లకు కంకులు రాలిపోయాయి. మామిడి తోటలో కాయలు రాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చెట్లు కూలి పడడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరగడంతో రాత్రి పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. రాజుపేట మండలం బేగంపేటలో పిడుగుపాటుకు 2 పాడి గేదెలు, నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెంలో 1 పాడి గేదె మృతి చెందాయి. జిల్లాలో అత్యధికంగా నారాయణపురం మండలంలో 9.78 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తుర్కపల్లి మండలంలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేసింది. నిన్న సాయంత్రం బలమైన ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేల కొరిగింది. మామిడి పంట రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.